హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాజ్ ఎ బిలీవర్స్ మనము విశ్వాసులుగా మనము ఏం అర్థం చేసుకోవాలంటే, కొన్నిసార్లు మన జీవితంలోకి కొంతమంది వ్యక్తులు మన జీవితంలోకి వస్తూ ఉంటారనమాట. సో వాళ్ళను దేవుడే మరి డివైన్ కనెక్షన్స్ ద్వారా మన జీవితంలోకి డివైన్ కనెక్షన్ ఉంది మనకి వాళ్ళతో. సో అందుకనే దేవుడు వాళ్ళను మన జీవితంలోకి పంపించాడు. సో డివైన్ కనెక్షన్ ఉంది కాబట్టే వాళ్ళు మన జీవితంలోకి వచ్చారు. పర్సన్ మన జీవితంలోకి వచ్చారు అంటే మరి ఒక రీజన్ ఉంటుందన్నమాట. సో ఒక రీజన్ కొరకు వాళ్ళు మన జీవితంలోకి దేవుని ద్వారా మనం పంపబడతారు. కొంతమంది వ్యక్తులు మరి ఒక సీజన్ వరకే మన జీవితంలో ఉండడానికి దేవుడు పంపిస్తాడు. కొంతమందిని జీవితకాలం మన జీవితంలో ఉండడానికి కొంతమంది వ్యక్తులను మన జీవితంలోకి పంపిస్తాడు. కొంతమందికి కొన్ని కారణాల వలన మన జీవితంలో వాళ్ళని దేవుడు మన జీవితంలో వారిని పెడతాడు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, కొన్ని డివైన్ డిస్కనెక్షన్స్ కూడా దేవుడు మన జీవితంలో అలౌ చేస్తాడు అనమాట. అంటే మరి దైవికమైన సపరేషన్ మరి మన జీవితంలో జరుగుతుందన్నమాట వ్యక్తులతో. అంటే కొంతమంది వ్యక్తులు మన జీవితంలో నుంచి వెళ్ళిపోవడం అనేది మరి అది కూడా డివైన్ పర్పస్లో ఒక భాగమే అది. సో దేవుని యొక్క చిత్తంలో ఒక భాగం ఏంటి అని అంటే, డివైన్ డిస్కనెక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో నుంచి కొంతమంది వ్యక్తులను మరి వెళ్ళిపోవడానికి దేవుడే అనుమతిస్తాడు. దేవుడే మన జీవితంలో నుండి కొంతమంది వ్యక్తులను వెళ్ళిపోవడానికి మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడనమాట. మరి వాళ్ళు మన జీవితంలో ఉండడానికి కారణం అనేది ఇంకా మన జీవితంలో ఇంకా ఏ కారణం ఉండదు. ఇంకా వారు మన జీవితంలో ఉండడానికి ఏ కారణం ఉండదు. కాబట్టి మరి ఒక సీజన్ వరకే వారు మన జీవితంలోకి వాళ్ళు రావడం జరుగుతుంది. ఒక పలాన్పనాలి వ్యక్తులు మన జీవితంలోకి ఎందుకు వచ్చారు అనే కారణము మన జీవితంలో మరి ఆ పర్పస్ ఏదైతే ఉంటుందో ఆ పర్పస్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళు రావడానికి కారణం, మన జీవితంలో కొంతమంది వ్యక్తులు దేవుడు పంపించాడు. మరి ఆ కారణము ఏదైతే ఏ రీజన్ కొరకైతే వాళ్ళు మన జీవితంలోకి పంపబడ్డారో ఆ పర్పస్ అనేది అయిపోయింది. కాబట్టి దేవుడు వారిని మన జీవితంలో నుంచి వెళ్ళిపోవడానికి అనుమతిస్తాడనమాట. హల్లెలూయా. దేవుని యొక్క పర్పస్ మన జీవితంలో నెరవేర్చబడుతున్నప్పుడు మనము నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్లోరీకి వెళ్ళాలనుకోండి, మనతో పాటు ఆ నెక్స్ట్ లెవెల్కి రాలేరు. కాబట్టి మనం వెళ్ళాల్సిన ఆ నెక్స్ట్ గ్లోరీలోకి వాళ్ళు రారు. కాబట్టి దేవుడు వాళ్ళను మన జీవితంలో నుంచి తీసివేస్తాడనమాట. మన జీవితంలో దేవుని ఏ ఉద్దేశం అయితే దేవుడు నెరవేర్చబోతున్నాడో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి ఆ వ్యక్తులు మనకు సహాయపడరు అనమాట. ఇంకా ఆ వ్యక్తులు మన జీవితంలో సహాయపడరు. ఇంకా మరి వీలైతే ఆ వ్యక్తులు మన జీవితంలో ఆ యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి మరి కొన్నిసార్లు వాళ్ళు ఆటంకంగా కూడా మన జీవితంలో ఉండొచ్చు. సో అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే, పలాన్ వ్యక్తులను మన జీవితంలో నుంచి మరి పంపించేయడమే దాన్ని ఏమంటారంటే డివైన్ డిస్కనెక్షన్స్ అని అంటారనమాట. డివైన్ డిస్కనెక్షన్స్ మనకు జరుగుతున్నప్పుడు మనకు ఆ సమయంలో మనకు చాలా లోన్లీగా, లేకపోతే అయ్యో వాళ్ళు లేకుంటే మనం ఎలా, ఆ వ్యక్తులు లేకపోతే మనం ఎలా జీవించగలము అని కొన్నిసార్లు మనకు హృదయంలో కొన్నిసార్లు కలవరం కలుగుతుంది. సో అలాంటప్పుడు మనము భయపడకూడదు అనమాట. సో ఆ టైంలో దేవుణ్ణి నమ్మాలి. సో దేవుడు మన జీవితంలో ఏదైనా కార్యం జరిపిస్తున్నాడంటే మరి దేవుడు కొంతమంది మన జీవితంలో నుంచి మరి రిమూవ్ చేస్తున్నప్పుడు మనకు ఆ సమయంలో కొద్దిగా బాధగా ఉంటుంది అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడు మాటకు లోబడాలి. దేవుడు ఒకవేళ ఆ కార్యం మన జీవితంలో చేస్తున్నాడు అనుకోండి, కొందరు వ్యక్తులను మన జీవితంలో నుంచి తీసివేస్తున్నారు అనుకోండి, అప్పుడు మనం దేవుని మాటకు లోబడాలి. దేవుడు చెప్పినట్టుగా మనము ప్రవర్తించాలి. దేవుడు ఏదైతే మన జీవితంలో చేస్తున్నాడో అది మన మంచి కోసమని మనము గ్రహించాలి. సో గ్రహించి మరి ఆ సమయంలో మన జీవితం నుంచి వెళ్ళిపోవడానికి మనం వాళ్ళని అనుమతించాలి.